రైతు సేవ తెలుగు ఫార్మింగ్ చూస్తున్న వారికి నమస్కారం. మనం ఇక్కడ చూస్తున్న వీడియో బయోగ్యాస్ ప్లాంట్, దీనినే గోబర్ గ్యాస్ ప్లాంట్ అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ ప్లాంట్లో గాలి లేని పరిస్థితులలో పశువుల పేడ, సేంద్రియ పదార్థాలు పులియబెట్టి మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మిగిలిన వ్యర్థాలను మన పంట పొలాలకు వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి తలక్రిందులుగా ఉన్నటువంటి ఇనుప డ్రమ్ము ఒకటి డైజెస్టర్ లేదా ఫర్మెంటర్ అనేది ఉండడం జరుగుతుంది. దీని మీద అవుట్లెట్ మీథేన్ గ్యాస్ పైకి వెళ్ళడానికి, వంటగదికి వెళ్ళడానికి ఒక అవుట్లెట్ ఉంటుంది. ఇది వంటగదికి గోబర్ గ్యాస్ ప్లాంట్కి 20 మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది డైజెస్టర్ ఫర్మెంటర్ అంటాం. దీనిలో 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒక పక్కకు మిక్సింగ్ ట్యాంక్, మరొక పక్కకు స్లర్రీ వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మిక్సింగ్ ట్యాంక్ లోపల 4:5 అంటే 4 కేజీల పేడకి